నా కూరగాయలు మొత్తం ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా అయితే నాకు కామెంట్స్లో తెలపండి. హాయ్ అండి. మొన్న మేము ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనమాట. ఆ ఫ్రిడ్జ్కి నేను అన్నీ ఇలా స్టిక్కర్స్ అయితే అమెజాన్లో నుంచి తెప్పించానండి. లింక్ కావాలంటే నన్ను అడగండి, నేను పెడతాను. హాయ్ అండి. నేను రీసెంట్గా ఒక ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. ఆ ఫ్రిడ్జ్ కోసం నేను ఎలా డెకరేట్ చేయాలి ఆ ఫ్రిడ్జ్ని నేను అందంగా ఎలా అలంకరించుకోవాలని వెతికి నేను కొన్ని అయితే తెప్పించుకున్నాను. మీషో నుంచి కొన్ని తెప్పించుకున్నాను, అలానే అమెజాన్లో నుంచి కూడా తెప్పించుకున్నానండి. అయితే నేను ప్రతిసారి కూడా ఒక షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈసారి క్లియర్గా నాకు ఈ వెజిటేబుల్ స్టిక్కర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. అందుకనేసి నేను ఒక వీడియో తీసి మీ ముందుకైతే నేను దీన్ని తీసుకొచ్చానండి. ఇవి ఎలా ఉన్నాయో తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి. అలానే నేను చాలా అప్సెట్ అయిపోయానండి. ఇవి అమెజాన్లో క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి, కానీ వెనక స్టిక్కర్స్ బ్లాక్ స్టిక్కర్స్ ఇచ్చారండి. అవి అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. అబ్బా, మేము దానికోసం గంట సేపు ప్రయత్నం చేసామండి. నిజంగా మా వల్ల అయితే కాలేదు. మొత్తానికి వాళ్ళు పెట్టిన ఆ చిన్న ప్లాస్టర్ ఏదైతే మనకి మామూలుగా టూ సైడ్ ప్లాస్టర్ ఉండేది కదండి. టూ సైడ్ ప్లాస్టర్ అంటే మనం పైన అది తీసేసి స్టిక్ చేసేస్తాం కదా, వీళ్ళు ఇచ్చారండి. కాకపోతే అది పైది నాకు రావట్లేదన్నమాట. దానివలన అస్సలు మా గోరులు కూడా పోయినాయి అనమాట. అంటే పట్టుకొని లేపినప్పుడు చిగురులు పోతాయి కదండి, అవన్నమాట. మొత్తానికైతే ఓపెన్ చేస్తున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఏదేమైనా అమెజాన్లో కొంచెం క్వాలిటీ ఉంటాయండి. రేట్ ఎక్కువైనా కానీ క్వాలిటీ ఉంటాయి. నేను స్టిక్కర్స్ మొన్న మీషోలో తెప్పించాను. అవి అంత బాగాలేదండి, పేపర్ టైప్గా ఉన్నాయి. నాకు మంచిగా అనిపించలేదు. ఇది చూడండి ఎంత స్టిఫ్గా ఉందో. ఈ బ్లాక్ అండి, వెనకవా బ్లాక్ ఉంది కదా డాట్ లాగా, ఆ డాట్ అనేది పైన మాకు ఆ లేయర్ పోవట్లేదండి. ఆ లేయర్ పోతే మాకు గమ్ము వచ్చిద్ది, ఆ గమ్ముకు అంటించేసింది, కానీ ఆ లేయర్ అనేది పోవట్లేదన్నమాట. సో మీకు అర్థమయ్యే ఉండిద్ది అనుకుంటున్నాను. ఈ మీ ఇలాంటివి మీరు తెప్పించుకుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్స్ తెలపండి. చాలా బాగున్నాయండి క్వాలిటీ. కాకపోతే వెనక మనకి ఏదైతే స్టిక్కర్ ఇస్తాడో అంటించడానికి, ఆ స్టిక్కరు అంటించడానికి పైన ఉన్న పేపర్ రాలేదండి మాకు. చాలా ప్రయత్నం చేసాము. నేను మా హస్బెండ్ అయితే ఎంతసేపు ఆ స్టిక్ చేసే ప్లాస్టర్ని తీద్దామని ట్రై చేస్తే అస్సలు రాలేదండి. మొత్తానికి అది మొత్తం పీకేసి మాది టూ సైడ్ ప్లాస్టర్ ఉండేది కదా, టూ సైడ్ ప్లాస్టర్ అయితే పెట్టి అంటించేసామండి. కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయండి. అసలు చూడండి, వంకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, అలానే క్యారెట్, టమోటా భలే ఉన్నాయి కదండి. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయటం అండి ఇవి. ఎందుకంటే నా పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మేము కొత్త ఫ్రిడ్జ్ కొన్నాము. అది కూడా డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. నేను వచ్చేసరికి పాత ఫ్రిడ్జ్ ఉందన్నమాట. ఈ 10 సంవత్సరాలు కూడా ఆ పాత ఫ్రిడ్జ్నే రన్ చేసామన్నమాట. ఇంకా మనకి పాత ఫ్రిడ్జ్ అంటే ఇంకా ఇలాంటివి అంటించలేదు కదండి. ఇక మొన్న అయితే మేము ఫైనల్గా కొత్త ఫ్రిడ్జ్ కొన్నాము. మరి కొత్త ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే ఇష్టం కదా. సో అదనమాట, అందుకే తెప్పించుకున్నాము. ఎండుమిరగాయలు, అలానే మొక్కజొన్న పొత్తు కండులు, టమోటోలు, దోసకాయ, దొండకాయ, వంకాయ, ఇదిగోండి ఇది క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికము, ఇవన్నీ చాలా బాగున్నాయండి. నాకు చాలా నచ్చినాయి, కానీ ఆ ఒక్కటే అప్సెట్ అయిపోయామండి. అంటే ఇంత మంచి క్వాలిటీగా ఇచ్చి వెనక స్టిక్ ఏదైతే ఆ ప్లాస్టర్ రావట్లేదు అనేసి ఎంత బాధపడ్డామేనండి. ఇంకా చెప్పాను కదండి,
2 సైడ్ ప్లాస్టర్ అయితే వేసి ఫ్రిడ్జ్కి అయితే అంటించామండి. అవి ఎంతవరకు ఉంటాయి అనేది చూడాలి. సో మీకు కూడా నచ్చినాయండి, నాకైతే పిచ్చగా నచ్చినాయండి. ఫైనల్గా మా ఫ్రిడ్జ్ అయితే ఇదండి. మొన్ననే తీసుకున్నాం అనమాట, ఒక 2 వీక్స్ అయిపోతుంది. ఇక్కడ నేను చేయి పెట్టినవి వచ్చేసి మీషోలో అండి. ఇవి వచ్చేసి ఇప్పుడు నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో తీసుకునేది చాలా బాగున్నాయండి. మీషోలో పేపర్ లాగే ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్.